ఓం నమో వాసుదేవాయ నమ. ఇవాళ మన భగవద్గీత శ్లోకం 8వ అధ్యాయం అక్షర బ్రహ్మ యోగంలోని 3వ శ్లోకం. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంహిత. ఈ శ్లోకానికి అర్థం, నాశనం లేని పరమతత్వమే బ్రహ్మం. జీవుని అసలు స్వభావాన్ని ఆధ్యాత్మం అంటారు. సమస్త ప్రాణుల ఉత్పత్తికి మరియు వారి ఉనికికి కారణమయ్యే సృష్టి మరియు అభ్యుదయముల ప్రక్రియను కర్మ అంటారు. The supreme imperishable is Brahman. One's own essential nature is called Adhyatma. The creative force that causes the origin and existence of all living beings is called Karma. ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన అసలు స్వరూపం ఆత్మ. శరీరం తాత్కాలికం, కానీ ఆత్మ నిత్యమైనది. జీవిత లక్ష్యం ఆత్మను తెలుసుకోవడం. కేవలం భౌతిక విజయాల కోసం కాకుండా మన అసలు స్వరూపాన్ని తెలుసుకొని ధర్మబద్ధంగా కర్మలను చేస్తూ పరమాత్మను చేరుకోవడానికి ప్రయత్నించాలి. మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంపొందించుకొని ధర్మాన్ని కాపాడుకుందాం. ధర్మో రక్షతి రక్షిత. జై శ్రీకృష్ణ. జై హింద్.